శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణము 36వ అధ్యాయంలో ఉన్నాం కదండి. నిన్న దంపతులు ఇద్దరూ భోజనానికి రానంటే పంక్తి భోజనంలోకి ఆయన వెళ్ళాడు కదా. స్వామి రికమెండేషన్ మీద ఆయన్ని తీసుకుని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కుక్క పంది వాళ్ళ కూర్చున్న ఇస్తరిని ముట్టుకున్నట్టు చూపిస్తాడు. దాంతో ఆమెకి చిరాకు వచ్చి తిరిగి వచ్చి స్వామిని అడుగుతుంది అనమాట. అది తెలుసుకున్నాం కదా. మరి కూతురును అల్లుణ్ణి బాధించేవారికి మరుజన్మలో బిడ్డలు కలగారు. అదే ముందు చెప్పుకున్నాం కదండి మనము. అంటే ఎటువంటి వారి దగ్గరికి భోజనానికి వెళ్ళొచ్చు, ఎటువంటి వారి దగ్గరికి భోజనానికి వెళ్ళకూడదు అడిగినప్పుడు నిన్న అవన్నీ చెప్పుకొచ్చారు స్వామి. కేవలం అద్వైత చెప్పి దేవపూజ చేయనివాడు, పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనము వలన మరుజన్మలో గ్రుడ్డితనము, అల్పాయుషు లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనము చేసేవారు పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ అమావాస్యలలో పరులై ఇంట భోజనము చేస్తే మాసమార్జించిన పుణ్యఫలము నశిస్తుంది. చూసారా, సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపము తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషము గాయత్రి జపంతో తొలగిపోతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. చూడండి, గాయత్రి జపం చేసుకుంటారు కదండి. ఇలాగ ఏదన్నా అయ్యో నేను అపచారము, నేను ఇలాగ వెళ్ళి భోంచేశాను అని మీకు అసంతృప్తి అనిపిస్తే కనుక గాయత్రి మంత్ర జపం చేసుకోండి. మీ యొక్క మానసిక సంఘర్షణ తగ్గుతుందన్నమాట. అది అక్కడ ఆయన చెప్పారండి. మరి సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. గోవు, భూమి, బంగారం మొదలైనవి దానము తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు. కానీ గ్రహణ సమయంలోనూ సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనము చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి ధైర్యము అన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తుంటాయి. అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెము వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు, నాయన, పూర్వం ఒకప్పుడు నైమికాశరణ్యములో పరాశర మహర్షిని మునులిలా కోరారట. మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు. కనుక దయతో మాకవి వివరించండి. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారటండి, ఋషులారా, సదాచారము వలన సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రహ్మి ముహూర్తములో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలు, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలు, 14 భువనాలు, 7 ద్వీపాలు, 7 ఋషులను మొదలగు వాటిని స్మరించాలి. అప్పుడు గోవుకు మొక్కి ఆచమనము చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చుని ఆచమనం చేయాలి. చూడకూడనివి చూచినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్ని, జలం, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలగు గల సకల దేవతలు ఉంటాయట. చూడండి, ఆచమనం చేసుకునేటప్పుడు అక్కడ నీళ్ళు లేకపోతే
కుడి చేతిని తాకి ఆచమనం చేసుకోవచ్చటండి. దానివల్ల కూడా కుడి చేతిలో కుడి చెవిలో ఏముంటుందో చూడండి. అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలగునవి సకల దేవతలు ఉంటాయటండి కుడి చెవిలో. తర్వాత మానసిక స్నానముతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగములో ఏ ప్రార్థన శ్లోకాలైనా చదువుకోవచ్చు. చూసారా? తర్వాత మానసికంగా స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి మంత్రం తప్ప మిగిలిన వేద భాగములో ఏ ప్రార్థన అయినా ఏ శ్లోకాలనైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు అంటే నీరుకు దూరంగాను, ఆకులు గడ్డి లేని చోట మల విసర్జన చేయాలి. ఆ సమయంలో జంధ్యము వేరుగా వేసుకుని అంగవస్త్రము తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కులకేసి ఆకాశంకేసి చూడకూడదు. పగటివేళ ఉత్తర దిక్కుకు, రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమనమిచ్చి కులదేవతలను స్మరించాలి. ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. ఇదంతా బ్రాహ్మణ్స్కి అండి. ఇతర మతస్థులు, ఇతర కులస్తులు మనం చేయలేరు కాబట్టి ఇది పూర్వము బ్రాహ్మిన్స్ అలాగా అంత నిష్ఠతో ఏ పూజ చేసినా వాళ్ళు అంత అద్భుతంగా చేసేవారు. ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు అనుకోండి. ఎంత నిష్ఠతో ఇన్ని పాటించాలంటే ఎవరి వల్ల అవుతుందండి? కలియుగంలో ఎవరి వల్ల కాదు. ఇది కేవలము బ్రాహ్మిన్స్ మాత్రం చేయొచ్చు. మరి 36వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.